హాయ్ నానా, వెల్కమ్ టు మై ఛానల్. 6th క్లాస్ మ్యాథ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం నానా. థర్డ్ చాప్టర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్ ఎక్సర్సైజ్ 3.4లో అప్ టు థర్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాం. రిమైనింగ్ ఇవాళ సాల్వ్ చేసుకుందాం నానా. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అయితే ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి ఏమడిగాడో చూద్దాం నాన్న. రైట్ ద prime factorization of 96 by factor tree మెథడ్లో చేయమన్నాడమ్మా. 96 అంట. 12 టేబుల్లో ఎన్ని టైమ్స్ వస్తుంది? 8 టైమ్స్ వస్తుంది. మళ్ళీ 12ని 2 6 12 కింద రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ 2 టేబుల్ ఎన్ని టైమ్స్ వస్తుంది? 4 టైమ్స్ వస్తుంది. మళ్ళీ 6ని 2 టేబుల్లో 2 3s 6, 2 టేబుల్లో 2 టైమ్స్, 2 2s 4. అర్థమవుతుందా నాన్న? ఈజీగానే ఉంటుంది నాన్న, కంగారు ఏం పడక్కర్లేదు. 1 2 ప్రాబ్లమ్స్ అలవాటు అయితే అదే వచ్చేస్తుంది. దేర్ఫోర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 96 ఈజ్ ఏంటి? 2 into 2 into 3 into 2 into 2 into 2 2 2s 4 3s 12 12 2s 24 24 2s 48 48 2s ఎంత? 96. ఎంతమ్మా? 96. అర్థమవుతుందా నాన్న? నెక్స్ట్ ప్రాబ్లం నాన్న. 5th ప్రాబ్లం. I am the smallest number having four different prime factors. 4 ఉంటాయంటమ్మ దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్. క్యాన్ యూ ఫైండ్ మీ అని అడుగుతుంది. అది ఏంటి చెప్పుకోండి అని అడుగుతుంది నాన్న. ఏంటంటారు? ద ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ ఏమవుతుంది? ద ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఏంటమ్మా? ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ 4 2 3 5 and 7. 2 3 5 and 7. సో దేర్ ప్రొడక్ట్ ఏమవుతుంది? దేర్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 3 into 5 into 7. అంటే ఇలాగా 2 5s ఎంత? 10, 3 7s ఎంత? 21. అంటే 210. ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా చూపించేదాన్ని. అంటే సో ద స్మాలెస్ట్ నెంబర్ having 4 different prime factors is ఎంతమ్మా? 210. ఎంత? 210 నాన్న. నెక్స్ట్ 6th ప్రాబ్లం నాన్న. రైట్ ద prime factorization of 28 and 36 through division method. Write the prime factorization of 42 by factor tree method. Write the prime factorization of 28 and 36 prime factorization యూజ్ చేసి డివిజన్ మెథడ్లో 28కి 36కి కలిపి విడివిడిగా చేసి తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 42కి బై ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ కింద చేయమంటాడు. అంటే ఈ రెండింటికి వచ్చి మామూలు ఫ్యాక్టరైజేషన్ చేసి ఎల్సిఎం కడదాం నాన్న. దీనికి వచ్చేసి ట్రీ అంటే ఈ మోడల్లో చేయాలి. ఎలాగా? ఈ మోడల్లో చేయాలి నాన్న, ట్రీ మోడల్. ఓకేనా? అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏంటి 28 తీసుకోవాలి. ఏంటమ్మా 28
2 టేబుల్ ఎన్ని టైమ్స్ వస్తుంది? 2 1 2 4 మళ్ళీ 2 టేబుల్ వస్తుంది కదా 7 టైమ్స్. 7 టేబుల్లో మళ్ళీ 1 టైం. 7 టేబుల్ ఎన్ని టైమ్స్? 1 టైం. అంటే ఇక్కడ ఏం రాసుకుంటాం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 28 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 28. నెక్స్ట్ 36కి నాన్న 2 టేబుల్లో 8 ఇన్స్ ఆర్ 2 8 ఇన్స్ ఆర్ 2 టేబుల్లో 9 టైమ్స్. 3 టేబుల్లో 3 టైమ్స్. 3 టేబుల్లో 1 టైం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 36 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 2 2s 4 4 3s 12 12 3s ఎంత? 36. నెక్స్ట్ ట్రీ మెథడ్లో చేయమన్నాడు కదమ్మా 42ని. 6 టేబుల్లో ఎన్ని టైమ్స్ వస్తుందన్న? 7 టైమ్స్. మళ్ళీ 6ని 2 3s 6 అంటే దీనికి ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 42 ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 7 అంటే ఎంత? 42. అర్థమవుతుందన్నా? దీంతో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయిందన్నా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.5. ఎక్సర్సైజ్ 3.5. ఎక్సర్సైజ్ 3.5లో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద HCF of the following by prime factorization and by continued division method. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ నాన్న. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 48, 64 2 నెంబర్స్ ఇచ్చారు కదా. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏం చేస్తాం చూడండి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా చేస్తాం నాన్న? 48 ఈక్వల్ టు 2 టేబుల్లో 24 టైమ్స్, 2 టేబుల్లో 12 టైమ్స్, 2 టేబుల్లో 6 టైమ్స్, 2 టేబుల్లో 3 టైమ్స్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 2 2s 4 4 2s 8 2s 16 16 3s 48. మళ్ళీ నెక్స్ట్ 64కి 2 టేబుల్లో 32 టైమ్స్, 2 టేబుల్లో 2 1s 2 2 6 12 2 టేబుల్లో 8 టైమ్స్, 2 టేబుల్లో 2 టైమ్స్ 2 టేబుల్లో 4 టైమ్స్, 2 టేబుల్లో 2 టైమ్స్ 2 2s 4 4 2s 8 2s 16 16 2s 32 32 2s 64 1 2 3 4 5 6 టైమ్స్ వచ్చింది. 6 1 2 3 4 5 6 వచ్చింది నాన్న. అంటే HCF ఈక్వల్ టు ఏమవుతుంది? కామన్గా ఉన్నా వేసుకోవాలమ్మా 2 2 2 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2s 4 4 2s 8 2s 16 ఎంత వచ్చిందమ్మా? 16. Therefore HCF of 48 and 64 is ఎంత? 16. డిఫరెంట్గా ఉన్న నెంబర్స్ వదిలేయాలి నాన్న హెచ్సిఎఫ్లోను. అర్థమవుతుందా నాన్న? కంటిన్యూడ్ డివిజన్ మెథడ్ కూడా చేయమన్నాడు కదమ్మా. కంటిన్యూడ్ డివిజన్ మెథడ్ అంటే 48 చిన్నది కాబట్టి బయట వేసుకుని 64 లోపల వేసుకోవాలి. 48 ఇంటూ 48 ఎంత? 48కి 48 కలిపితే ఎంత? 96. ఎక్కువైపోతుంది కాబట్టి 1s ఎంత? 48. 14లోంచి 8 తీస్తే ఎంత? 6. ఇక్కడ 5లోంచి 4 తీస్తే 1. ఇక్కడ మళ్ళీ మిగిలింది కదా, ఇక్కడ ఏదైతే ఉందో అది ఆ నెంబర్ తీసుకొచ్చి మళ్ళీ ఇందులో వేయాలమ్మా. 16 టేబుల్లో 16 3s ఎంత? 48. ఆన్సర్ ఎంత వచ్చింది? 0. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? Therefore HCF ఈక్వల్ టు ఎంత? 16 వచ్చింది. ఎంతమ్మా? 16 వచ్చింది. అర్థమవుతుందా నాన్న? కొంచెం కష్టంగా ఉంటుందమ్మా. ఒకటి 1 2 ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఈజీగానే ఉంటుంది, కంగారేం పడక్కలేదు. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ ప్రాబ్లం నాన్న 126, 216 126, 216 ఫ్యాక్టరైజేషన్ మెథడ్ 126కి
2 టేబుల్ 243 టైమ్స్ 2 6 12 2 3 తర్వాత 3 టేబుల్లో 3 2 3 టేబుల్లో మళ్ళీ 7 అంటే ఏంటి 126 ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7 వేసుకుంటాం 216కి 2 టేబుల్లో 2 1 108 మళ్ళీ 2 టేబుల్లో 54 టైమ్స్ 2 టేబుల్లో 27 టైమ్స్ 3 టేబుల్లో 9 టైమ్స్ 3 టేబుల్లో 3 టైమ్స్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే వీటిలో కామన్గా ఉంది 2 3 3 అంటే హెచ్సిఎఫ్ ఏమవుతుంది 2 ఇంటూ 3 ఇంటూ 3 2 3 6 6 3 ఎంత 80 నెక్స్ట్ అంటే దీనికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది హెచ్సిఎఫ్ ఆఫ్ 126 అండ్ 216 ఈజ్ ఎంతమ్మా 18 ఇప్పుడు కంటిన్యూడ్ డివిజన్ మెథడ్లో చూద్దాం కంటిన్యూడ్ డివిజన్ మెథడ్ 126 బయటేసి 216 ఎక్కువైపోతుంది కాబట్టి 1 0 126 0 9 మళ్ళీ 126 వేద్దాం 1 0 90 అంటే 36 మిగులుతుంది 36 టేబుల్లో 90 n టైమ్స్ 2 టైమ్స్ 72 మళ్ళీ 18 మిగులుతుంది అంటే 36 2 టైమ్స్ 36 అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఎంత 18 అర్థమవుతుందన్నా ఈజీగానే ఉంటుంది కష్టపడక్కర్లేదు ఓకేనా ఇప్పుడు వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి కదా నాన్న రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ సాల్వ్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ